ఫర్టిలిటీకి సంబంధం ఉన్న స్టడీస్ ఏమంటున్నాయంటే గర్భసంచిలో ఉన్న పొరకి రక్త ప్రవాహం పెంచుతుంది విటమిన్ డి. దానివల్ల పిండం అక్కడ వచ్చినప్పుడు అతకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో విటమిన్ డి తీసుకుంటే ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి, లైవ్ బర్త్ రేట్ కూడా బాగుంటుందని ఎక్కువ స్టడీస్ చెప్పడం జరుగుతుంది. ఇవే కాకుండా కన్క్లూజన్ లో ఏం చెప్తున్నారంటే వీళ్ళు కోఎంజైమ్ Q10, మెలటోనిన్, వివిధ రకాల న్యూట్రియంట్ సప్లిమెంటేషన్ అంటే విటమిన్ ఇ, డి, కొన్ని మైక్రో న్యూట్రియన్స్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ తీసుకుంటే పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రేట్ మీద అండ్ లైవ్ బర్త్ రేట్ మీద. సో ఇవన్నీ తీసుకుంటే మీ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. సో మనము తినే ఆహారం ను ఫర్టిలిటీకి స్టడీస్ చాలా బాగా చేస్తున్నారు కనుక మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గానీ కౌన్సిలర్ గానీ చెప్పిన డైట్ మీరు ఫాలో అవుతే మీ ఎగ్ క్వాలిటీ తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది, క్వాంటిటీ ఇంప్రూవ్ అవ్వదండి. చిన్నప్పటి నుంచి మీరు ఆహారం సరిగ్గా తిన్నారనుకోండి, అలాంటప్పుడు మీ ఏజ్ బట్టి మీకు అండాశయాల్లో అండాలు ఉంటాయి. లేకపోతే ఏజ్ కన్నా ముందు ఈ అండాశయాల్లో అండాలు తగ్గిపోవడం చూస్తాము, ఎగ్ క్వాలిటీ కూడా పడిపోవడం అనేది చాలా కామన్ ఫ్యాక్టర్.